కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై కాంగ్రెస్ కౌన్సిలర్ల అవిశ్వాసం నెగ్గింది. బల పరీక్షలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి ఓటమి పాలయ్యారు. గోవా క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు బల పరీక్షలో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ కు 27 మంది సభ్యులున్నారు. బీఆర్ఎస్ నుంచి మరో 9 మంది కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాసానికి మద్దతిచ్చారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై కాంగ్రెస్ కౌన్సిలర్ల అవిశ్వాసం నెగ్గింది. బల పరీక్షలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి ఓటమి పాలయ్యారు. గోవా క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు బల పరీక్షలో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ కు 27 మంది సభ్యులున్నారు. బీఆర్ఎస్ నుంచి మరో 9 మంది కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాసానికి మద్దతిచ్చారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ ఫోన్లో అందిస్తారు. బాలకుమార్, ఎలా జరిగింది అవిశ్వాస తీర్మానం, డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా దాదాపు 27 మంది సభ్యుల బలంతో కొద్ది రోజులుగా గోవా క్యాంప్కి వెళ్లారు. గోవా క్యాంప్ నుంచి నేరుగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్లంతా చేరుకున్నారు. మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నేతృత్వంలో కౌన్సిలర్లంతా కూడా అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 27 మంది సభ్యులతో పాటు 10 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి మద్దతు పలికారు. ప్రస్తుతం అయితే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే కామారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశం కానుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ బాలకుమార్.